మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని పాకల ఏటిపై చెక్ డ్యాంపై హైలెవెల్ బ్రిడ్జి మంజూరు చేస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. పాకల ఏటిపై ఉన్న చెక్ డ్యాంను కూనంనేని పరిశీలించారు. చెక్ డ్యాం వద్ద స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి చెక్ డ్యాంపై హైలెవెల్ బ్రిడ్జి మంజూరు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హైలెవెల్ బ్రిడ్జి లేకపోవడంతో వర్షాకాలంలో రాంపురం, మద్దివంచ గ్రామాలకు వెళ్లేందుకు చెక్ డ్యాం దాటుతూ చాలా మంది చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హడావుడి చేసింది తప్ప అమలు చేయలేదని మండిపడ్డారు. అప్పటి మంత్రి సత్యవతి రాథోడ్ 15 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారని, ఇంతవరకు దాని పనులు ప్రారంభించలేదని చెప్పారు. అందుకే జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారని కూనంనేని విమర్శించారు. हम लोग चले